హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్వాలిటీ థాట్స్ ఎడ్యుటెక్ కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ రమణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే. మీరు ఇందాక అమీర్పేట్ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ని అని అన్నారు కదా. నేను కూడా రీసెంట్ గా చూసిన ఒక ఇంటర్వ్యూలో లైక్ ఎలా చెప్తున్నారు అని అంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చిన కొన్ని టెస్టిమోనియల్ స్టూడెంట్స్ ఉంటాయి కదా. 1-2 మంత్స్ లో అయిపోయే కోర్సెస్ ని కూడా ల్యాగ్ చేస్తారు, 5-6 మంత్స్ కి డ్రాగ్ చేస్తారు. ఎందుకంటే వన్ టైం 50,000 ఫీ కట్టమంటే పే చేయరు. సో దాన్ని బ్రేక్ చేసుకుంటూ మంత్లీ ఇంత అని అంటే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, హియరింగ్ సౌండింగ్ ఈజీ ఉంటుంది కాబట్టి ఓకే. అంటే 2-3 మంత్స్ లో అయిపోయే కోర్స్ ని కూడా 6 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇది నిజమేనా? అది నిజం కాదండి. నిజం ఏంటంటే 6 మంత్స్ అంటే వీడు నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు ఫస్ట్. ఓకే. ఫ్యాకల్టీ ఒక 3 మంత్స్కి చెప్పాలని ట్రై చేస్తాడు. అది 4-5 మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళినప్పుడు డ్రాగ్ అవుట్ 2 రకాలండి. సబ్జెక్ట్ డెప్త్ చెప్తాను, డ్రాగ్ అవుతుంది. ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తాను. డెప్త్ చెప్పాలనుకున్నప్పుడు నేను 45 డేస్ అనుకుంటే 60 రోజులు అవుతుంది. కొంతమంది మీరు చెప్పే విధంగా ఎక్కడైనా 10-20% ఉంటారేమో కానీ బేసికల్గా అలా చూసుకున్నా సరే ఆ అమౌంట్ చాలా తక్కువ అమీర్పేటలో తీసుకునేది. ఓకే. రెండవది ఎక్కువ కాలం చెప్పడం తప్పేమీ కాదు కదండి. అక్కడ మ్యాటర్ ఏంటంటే స్టడీస్ డెప్త్ ఇస్తున్నారు, క్వాలిటీ ఇస్తున్నారు అనేది కాదు. అంత అమౌంట్ ని ఒక స్టూడెంట్ స్టక్ అయి ఉంటాడు అక్కడ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫీజు లాగొచ్చు. అమీర్పేటలో చాలా ఎఫోర్డబుల్ ప్రైసే ఉంటాయండి. ఇప్పుడు ఇంకా కొంతమంది వచ్చి ఉంటారు కానీ సో అమీర్పేటలో చెప్పాలంటే మామూలుగా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, నాకు ఒక జావా అమీర్పేటలో 30,000 అనుకుందాం, 25,000 యావరేజ్. ఇదే జావా హైటెక్ సిటీలో 50,000, ఇదే జావా గచ్చిబౌలిలో 1,00,000. ఎట్లా అయిపోయిందండి? బేస్డ్ ఆన్ ప్లేస్. ఎట్లా మారిపోయింది అంటే గచ్చిబౌలిలో పెడితే 1,00,000 రూపాయలు అయిపోతుంది. అవ్వదు కదా. ఇప్పుడు ఉంది, ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గచ్చిబౌలిలో 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదే 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అమీర్పేటలో పెడితే తప్పు, గచ్చిబౌలిలో పెడితే మాత్రం తప్పు కాదు. అంటే ఇక్కడ ఏమన్నానంటే ప్లేస్ ఈజ్ నథింగ్ అండి. సో అమీర్పేట అనేది రూరల్ పీపుల్కి ఎఫోర్డబుల్ ప్రైస్లో స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి ఎప్పటికీ కూడా బెస్ట్ ప్లేస్. సరే అంటే దాన్ని కామెంట్ చేయడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్ ఉండదు నేను అనట్లేదు, కొన్ని చోట్ల నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ బల్క్ మార్కెట్ ప్లేస్ ఉంది అని అన్నప్పుడు సిచువేషన్ అడ్వాంటేజ్ తీసుకునే కొన్ని ఒక 10-20% ఆబ్వియస్లీ ఉంటుంది. కానీ చెడు అనేది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మేబీ అది తప్పండి. అంటే అది దాన్ని అలా ఈ మధ్య కొంతమంది ప్రాజెక్ట్ చేసినప్పుడు అది నాకు బాధ అనిపించింది. అది నేను చెప్పాలనుకున్నాను. సో ఏదన్నా సరే ఒకళ్ళు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే వాళ్ళకి నిజ నిజాలు అనేది ఎప్పటికైనా తెలుస్తాయి, ఇప్పటికి కాకపోయినా తర్వాత కూడా తెలుస్తాయి. సో దట్ వాళ్ళ మౌత్ పబ్లిసిటీ మనకి తర్వాత మంచి మారే ఛాన్సెస్ ఉండొచ్చు. సో కానీ ఇప్పుడు ఐటీ సెక్టార్ కి వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ డోర్స్ వచ్చేసాయి కదా. చాలా 5 lakhs వరకు చార్జ్ చేస్తున్నారు, 2-3 lakhs నుంచి స్టార్ట్ చేసి. ఇందులో జెన్యూన్ ఉన్నాయి, ఇవి కూడా ఫేక్ ఉన్నాయి. బట్ జెన్యూన్ ఉండి ఒక పర్సన్ బ్యాక్ డోర్ నుంచి కంపెనీకి ఎంటర్ అయిన తర్వాత ఆయన జాబ్ అనేది స్టాండర్డ్ అనేది ఉంటుందా అక్కడ? అసలు బ్యాక్ డోర్ గా వెళ్ళటం అనేది ఆ థాట్ ప్రాసెస్ రాంగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాక్ డోర్ వెళ్ళటం అనేది ఇల్లీగల్ థింగ్. అది అసలు అంటే బ్యాక్ డోర్లు కానీ ప్రాక్సీ ఇంటర్వ్యూలు అని చెప్పి ఇవన్నీ చాలా బ్యాడ్ ప్రాక్టీసెస్ చేశారు. కోవిడ్ లో ఎక్కువ చేశారు. సారీ ఫర్ ఇంటరప్షన్ సార్, కానీ మీరు ఇల్లీగల్ అంటున్నారు. ప్రాక్సీ అండ్ బ్యాక్ డోర్ అనేది ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరు చేస్తున్న పనే అది. ఇప్పుడు ప్యాషన్ ఎక్కడ అవ్వలేదండి, అది చాలా రాంగ్. అది 100 అవుట్ ఆఫ్ మీరు 80 మెంబర్స్ చూసుకుంటే వాళ్ళు ప్రాక్సీలో వచ్చిన వాళ్ళే. మేబీ మీరు అన్నట్టు కోవిడ్ బ్యాచెస్ అయి ఉండొచ్చు. ఆ టైంలో ఎక్కువ జరిగింది. ఆ టైంలో ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ జరిగింది. గవర్నమెంట్ పోలీసులు కేసులు పెట్టారు. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అండి. అది యాక్చువల్గా అంటే నేనేమంటానంటే ఒక స్టూడెంట్ మైండ్లో ఈజీగా జాబ్ రావాలి, ప్రాక్సీతో జాబ్ రావాలి, బ్యాక్ డోర్తో జాబ్ రావాలన్న థాట్ ప్రాసెస్ వచ్చిందంటే ఏ రీజన్ అయినా, ఫ్రెండ్ చెప్పాడు, ఇంట్లో ప్రెజరు, రీజన్ ఏదైనా సరే, హీఈస్ ఈక్వల్ టు ద పర్సన్ హూ హాస్ టేకన్ డ్రగ్స్ అండి. ఎందుకంటే వాడి కెరీర్ డ్రగ్ అది. కెరీర్ డ్రగ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే వాడు అన్ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో జాబ్ రాకపోవడం తప్పు కాదు, జాబ్ని షార్ట్ కట్ లో తెచ్చుకోవాలన్న థాట్ ప్రాసెస్ అనేది చాలా డేంజర్. వాడికి స్కిల్ ఉండదు, వాడు డబ్బులు పోతాయి, ఈ ప్రాసెస్ లో ఇబ్బందులు చాలా పడతాడండి. ఇదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర కూడా స్టూడెంట్ వస్తాడు, 20,000 ఫీజు చెప్పామనుకోండి, 15,000కి ఇస్తారా సార్ అని బతిమలాడతాడు. దానికి వాడు ఏం చెప్తాడంటే డబ్బులు లేవని చెప్తాడు. అదే బ్యాక్ డోర్ లో జాబ్ ఉందని ఎవడైనా చెప్పాడు అనుకోండి, వాడికి వచ్చి 2 లక్షలు తెస్తాను సార్ అంటాడు. ఫీజు కోర్సు నేర్చుకుంటానికి 15,000 6 నెలలు టైం లేని స్టూడెంట్ జాబ్ ఇప్పిస్తారంటే 2 లక్షలు కడతాడు, 3 లక్షలు కడతాడు, 4 లక్షలు కడతాడు. ఎలా కడతాడు అంటే ఇక్కడ ఇది ఎమర్జెన్సీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. వాడు అప్పు చేసినా తీసుకొస్తాడు అంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకి సాలరీ వస్తుందని అష్యూరెన్స్ ఉంది కదా అక్కడ. అది రాంగ్ కదండి. అంటే అది మోసం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మైండ్ సెట్ అలా ఉంది అంటే అసలు కాన్సెప్టే రాంగ్ అండి. దాని డిస్కషన్ అవసరం. బేసికల్ గా ఏంటంటే ఒక స్టూడెంట్, ఎవరి స్టూడెంట్ అయినా, ఎవరి పిల్లల మైండ్ సెట్ లో అయినా సరే
ఒక ఈజీగా సక్సెస్ అవ్వాలి అని పేరెంట్ ఖచ్చితంగా నేర్పించకూడదు, వాడు స్ట్రగుల్ అవ్వాలి. ఒకటి కాలేజీలో వచ్చి ఉండాలి, కాలేజ్ తర్వాత కొంత స్ట్రగుల్ అయిన తర్వాత వస్తుంది జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ రాదండి, ఏమైంది ఇప్పుడు వాడికి నచ్చింది ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబే ప్రపంచమా? కాదు కదా. ట్రై చేస్తాడు, కాలేజీలో ట్రై చేస్తాడు రాలేదు, అమీర్పేటకి వచ్చి ట్రై చేశాడు రాలేదు, వదిలేసి ఇంకో ఫీల్డ్ ట్రై చేస్తాడు. ఇది చెప్పాలి కానీ ఎలాంటి పాపం అంటే పిల్లల్లో కూడా పిల్లలు తప్పే ఉండేది దీనిలో. వాడి ప్రెజర్ ఎలా ఉంటుందంటే జాబ్ వచ్చిందంటే వాడు ఏం చేస్తాడు? ఎంతమంది బేసిక్ గా పేరెంట్ కి కూడా తెలియదు ఐటీ జాబ్ ఏంటి, ఇందులో ఎన్ని సెక్టార్స్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, కానీ మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగుడు అంతే, అది చెప్పుకోవడం కోసం మేబీ ఫైనాన్షియల్ మన సోషల్ ఎకనామిక్ చాలా పాయింట్లు ఉన్నాయి. అంటే వాడు డబ్బులు లేకపోతే ఇంట్లో మనీ లేవు, తను స్ట్రగుల్ అవ్వాలి. అయితే ఇప్పుడున్న జనరేషన్ అదృష్టం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి నేర్చుకునే ప్రాసెస్ లో వాడు బయట ఏదో ఒక జాబ్ చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాడు బయట ట్యూషన్ చెప్పుకోవచ్చు, స్కూల్స్ లో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఇట్లాంటి అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఒకప్పుడు ఉండేవి కాదు అసలు. అవి చేసుకుంటూ కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అంటే నేర్చుకోవచ్చు. ఓకే. సో ప్రెసెంట్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఏ కోర్సెస్ తీసుకుంటే ఐటీ సెక్టర్ లో డిమాండ్ ఉన్న జాబ్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వచ్చు అంటారు? డిపెండ్స్ అపాన్ అండి. అంటే ఎప్పుడు కూడా నేనేం ఆలోచిస్తానంటే కాంట్రాస్ట్ గా థింక్ చేయాలి. ఇప్పుడు అందరూ మళ్ళీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్ అందరూ తీసేసుకుంటున్నారు. ఒక కాలేజీలో 1000 సీట్లు ఉన్నాయి అనుకోండి, 800 సీట్లు ఇవే ఉన్నాయి. 29లో ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి అందరూ దీనికే వెళ్తారు. ఎన్ని కంపెనీలు వస్తే వాళ్ళు హైర్ చేస్తాయండి? సో నేనేమంటానంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో వెళ్ళాలనుకుంటే ఏఐఎంఎల్ కాకుండా ఆల్టర్నేటివ్స్ బ్లాక్ చైన్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే కోర్ సబ్జెక్టులకు కూడా ఫ్యూచర్లో డిమాండ్ పెరుగుద్ది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి నేను చాలా ఫ్యూచర్ అంటే ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఒకదాని డిమాండ్ ఉంటుంది, బీటెక్ అయిపోయేటప్పుడు ఇంకోదాని డిమాండ్ వస్తుంది. ఇది గ్యాప్ ఇక్కడ. 29కి నేను అనుకోవడం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో చాలా గ్రో అవుద్ది. సో ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ కూడా మళ్ళీ ఫ్యూచర్లో డిమాండ్ వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్గా డిమాండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్లో అందరూ తీసుకునే బ్రాండ్ కాకుండా ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు. యాక్చువల్గా మా దగ్గర ఈ సర్వీస్ కూడా ఉందండి క్వాలిటీ థాట్లో. మేమేం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలనే దగ్గర మేము గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది కొంచెం కాంప్లెక్స్ థింగ్ అండి. ఇది మేము ఎలా చెప్తున్నామంటే ఇప్పుడు మా దగ్గరికి అమీర్పేట వచ్చే వాళ్ళంతా ఎవరు ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు, వీళ్ళు ఏ కాలేజెస్ నుంచి వచ్చారో నాకు తెలుసు. మిగతా వాళ్ళు అందరి దగ్గర లేని డేటా నా దగ్గర ఉంది. 15 ఏళ్ల నుంచి ఏ కాలేజీలు ప్లేస్మెంట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయినాయి అనేది మాకంటే చాలా స్పష్టంగా తెలుసు, ఎందుకంటే వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. అలాగే ఏ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అయ్యారు అండ్ ఎవరు సక్సెస్ అయ్యారు, ఈ డేటా ఉంది. కాబట్టి నేనేం చేశానంటే సో ఎక్స్క్లూజివ్గా దీనికే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోతే ఎవరైనా సరే వాళ్ళు సో మాకు క్వాలిటీ థాట్ని కాంటాక్ట్ చేయడం జరిగింది అమీర్పేటలో. వాళ్ళు అసలు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఏది తీసుకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది అనేది మేము చెప్పగలుగుతాం. కానీ మాకు టాప్ నేమ్ ఉన్న కాలేజ్ లోనే సీట్ కావాలి అని కొంతమంది వస్తూ ఉంటారు, దానికి డొనేషన్ కట్టుకోవడం కదా. సో టాప్ అది నేను ఏం చెప్పానంటే టాప్ అని ఎలా డిసైడ్ చేస్తున్నారు, ఏ ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేస్తున్నారు, ఆ టాప్ అనేది అవునా కాదా నేను వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వగలుగుతాం. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ వీఆర్ గివింగ్ కెరీర్ అడ్వైస్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు బీటెక్. సో ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయండి, అది చాలా పెద్ద డిస్కషన్. అది ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే అందరూ ఏఐఎంఎల్ బ్రాంచ్కి వెళ్ళకండి, అది పెద్ద ట్రాప్. అసలు అప్పటికి ఏఐఎంఎల్ ఏ పొజిషన్ ఉంటుందో కూడా మనకు తెలియదు. రెండోది ఏంటంటే ఆ కాలేజ్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూడాలి. అక్కడ ఒకడికి ఎక్కువ ప్యాకేజ్ వచ్చి మిగతా వాళ్ళకి ప్లేస్మెంట్లు రాని కాలేజీల కంటే తక్కువ ప్యాకేజీలు అందరికి ప్లేస్మెంట్ వచ్చిన కాలేజీలు బెటర్. మూడవది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో హైరింగ్ జరుగుతుందా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని ఉంటాయి, అవి హైరింగ్ జరిగే కాలేజీల కంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కాలేజీలకు వెళ్ళటం బెటర్. అసలు ఏది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కూడా పేరెంట్స్ కి తెలియదు, అందుకే మేము గైడెన్స్ ఇస్తున్నాం. 4th 1 వచ్చేటప్పటికి అక్కడున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ కరికులము ఇప్పుడు ఇండస్ట్రీకి దగ్గరగా ఉందా లేకపోతే పురాతన కాలమైన కరికులం ఉందా. చాలా కాలేజీల్లో ఓల్డ్ కరికులం ఉంటుందండి, దాంతో జాబ్ అసలు రాదు. కంపెనీ తీసుకొచ్చినా జాబ్ రాదు. అసలు అక్కడ ఆ కాలేజ్కి ఎంతమంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆ కాలేజ్లో ల్యాబ్స్ ఏ స్ట్రక్చర్లో ఉన్నాయి, అసలు ల్యాబ్ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇలా చాలా పాయింట్స్ మీద వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీ గైడెన్స్ అగైన్.
సో మాకు అంటే ఇందులో మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, నేను 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. వాళ్ళకి అసలు ఏ కాలేజ్ తీసుకోవాలని అడ్వైస్ ఇవ్వగలిగితే, సో వాళ్ళు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ కావాలన్నా మా దగ్గరికి వస్తారు. ఇదే ఇందులో నాకున్న స్వార్థం. బట్ నిజంగా వాళ్ళకి ఏ కాలేజ్ కావాలి అనేది మాత్రం మేము దాన్ని చాలా రీసెర్చ్ చేసి డేటా చెప్తున్నాం.